విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం, విషాద కథలకు అది నిలయం. విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం, విషాద కథలకు అది నిలయం. విధి ఒక విషవలయం. పూమాటున పొంకిన ముళ్ళు నాటేదాకా తెలియదు, కడలి కడుపున బడబానలము రగిలేదాకా తెలియదు, పచ్చని తరు సుడిగాలి పాలై విరిగేదాకా తెలియదు. విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం, విషాద కథలకు అది నిలయం. విధి ఒక విషవలయం. జాతస్య హి ధ్రువో మృత్యుః అని పుట్టిన వారికి మరణం తప్పదు, అలాగే మరణించిన వారికి పుట్టుక తప్పదు. ఈ అనివార్యమైన దానికి శోకించవద్దని భగవద్గీత చెప్పినట్టు మాన్యులు గోపాలరెడ్డి గారు మళ్ళీ జన్మనెత్తకుండా శ్రీ వైకుంఠ ప్రాప్తి పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ, అచ్చంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, నాకు సెలవు వచ్చింది, నాకు వీడ్కోలు చెప్పండి, నేను సెలవు తీసుకుంటున్నాను, నేను ఇచ్చిన దానికన్నా ఎక్కువే పొందాను అంటూ బాంధవ్యాలన్నీ బంధువులకు వదిలి ఆత్మీయతను నిలుపుకొండని ఈ లోకం వీడిన మహోదారులు శ్రమజీవుల పట్ల సమభావము, చక్కని చారిత్రక అవగాహన, చక్కటి ట్రయాలజీ, ఆత్మకథాత్మక నవలాకారులు, ఇన్నింటినీ మించి మానవతావాదులైన శ్రీ గోపాలరెడ్డి గారికి బరువెక్కిన హృదయంతో వారికి అక్షర నివాళి సమర్పిస్తూ, వారి జీవితమేమి వడ్డించిన విస్తరి కాదు, జీవనయానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలదొక్కున్నారు. సరే, అవన్నీ చాలామంది జీవితాలలో జరుగుతాయి. శారీరకంగా ఆర్థికంగా ఏవైనా బాధలు వస్తే తట్టుకోవచ్చు, కానీ వారిని మానసికంగా కుంగదీసిన అత్యంత విషాదం వారి అతి ముఖ్యమైన అవయవాలైన కళ్ళను పోగొట్టుకోవడం. కానీ ఆ లోపాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిమంతులైనారు. ముందే చెప్పినట్టు కాలం చేసిన గాయం అదే క్రమంగా మానినా ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం మనసును మెలిపెట్టే విషయమే. అయినా కుటుంబ సభ్యుల ఉన్నతికి పాటుపడుతూ పూర్ణాధ్యాయంతో కూతురు, అల్లుడు, కొడుకుల, కోడళ్ళు, మనమలు, మనమరాళ్లతో సంతోషంగా వారు అభివృద్ధి పదంలో సాగుతుంటే సంతృప్తిగాను జీవించారు. తన అనారోగ్యంతో ఎవరిని బాధ పెట్టకుండా, తాను ఎక్కువ రోజులు శ్రమ పడకుండా తను చాలించారు. వారికి సద్గతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే స్థైర్యం కలగాలని నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఈ పఠనం అంధకారాన్ని జయించి అక్షరాలతో వెలుగును ప్రసరించిన ఆ మహానుభావుడు గోపాలరెడ్డి గారికి పుణ్యస్మృతికి అంకితం. అధ్యాపక వృత్తిలో ఎన్నో హృదయాలను వెలిగించిన గురువు, జీవితానుభవాలను అక్షరాలుగా మలిచిన నవల రచయిత, చూపు లేకపోయినా చైతన్య దృష్టి కలిగిన మేధావి. అది వారి అసాధారణ వ్యక్తిత్వం. తన జీవితపు కఠోర పరీక్షలను నవ్వుతూ ఎదుర్కొని నిదానంగా పలు కోణాలలో ఆలోచించి దాన్ని ఒక నినాదంగా మార్చి అంధకారాన్ని ఆశాకిరణాలతో వెలుగు విరజిమ్ముకున్నారు. వారి ఆత్మకథ ట్రయాలజీ ఒక కథ మాత్రమే కాదు, అది ఓ పోరాట గాథ, జీవన యాత్ర, ఒక దీప్తిమంతమైన సందేశం, ఓ ప్రేరణ. ప్రతి పుటలో ఆయన ఆత్మవిశ్వాసం సమాజాన్ని మనసును కదిలిస్తాయి. సమాజానికి ఇప్పుడు వారు భౌతికంగా దూరమైన వారి ఆలోచనలు అక్షరాల రూపంలో శాశ్వతంగా నిలుస్తాయి అని భావిస్తూ, వారి స్వరం ఆగిపోయిన చోట వారి భావజాలాన్ని మోసుకుంటూ నా స్వరం ముందుకు సాగుతుంది. అదే నా చిన్న అక్షర సమ్మిళిత వాచక నివాళి. నేను ప్రారంభించిన
వారి నవల ఆడియో పఠాన్ని అర్ధాంతరంగా ఆపేయకుండా కొనసాగించడమే నా నివాళిగా భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శత నమనములతో రంగరాజు పద్మజ. సరే, నేను పఠిస్తున్నానని చెప్పుకుంటున్న ఈ జీవన స్రవంతి 3 భాగాలు ఎంతో శ్రమ కోర్చి బ్రెయిలీ లిపిలో తాను రాసుకున్న దాన్ని గోపాలరెడ్డి సార్ చెప్తుంటే కేవలం ఫోన్లో వింటూ తెలుగు లిపిలోకి మార్చి ఆ పైన పుస్తక రూపంగా రావడానికి మనస వాచ కర్మణ ఎంతో శ్రమపడిన సోదరి ధూళిపాళ గారు అక్షర రూపం కల్పిస్తే దానికి నేను కేవలం స్వరాన్ని మాత్రమే ఇచ్చాను. ఆ అక్షరాలే లేకుంటే ఇవాళ ఈ ప్రస్తావనే లేదు. ఇందుకుగాను సోదరి అరుణ గారికి కృతజ్ఞతలతో అందరికీ నమస్కారం. జీవన స్రవంతి రచయిత శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డి గారి ఆకస్మిక మరణం నన్నెంతగానో దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి పరిచయం ప్రత్యక్షంగా నాకు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమంలో కలిగింది. వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంధ పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో మమేకమవుతున్న సందర్భంలో వారి మంగళాశాసనాలు తీసుకొని వస్తున్న సందర్భంలో వారితో పరిచయం కలిగింది. వారి నవలను శ్రీమతి రంగరాజు పద్మజ గారి ద్వారా విన్న తర్వాత ఇది ఒక ప్రత్యేక పాఠక వర్గానికి సంబంధించినదిగా భావించి అందుల సమస్య వారి మానసిక సంఘర్షణగా దీన్ని భావించి ఆ తక్కువ మంది వర్గానికి చెందాలనే వారికి చేరాలనే తపనతోటే ఈ నవలని ప్రసారం చేస్తూ వస్తున్నాము. దాదాపు 34 వారాలుగా దీన్ని ప్రసారం చేస్తున్నాము. ఈ మధ్యలోనే వారు మరణించడం చాలా బాధాకరం. వారికి ఆశ్రు నివాళి సమర్పించుకుంటూ ఈ నవలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.